శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణిహాన్. ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ బాగున్నారా? ఉండాలి, మీరు బాగుండాలి. మీరు బాగుంటే నేను బాగున్నట్టే. ఈ నెల 24వ తారీఖు 2వ నెల 2024 సంవత్సరం ఈ శనివారం రోజున పౌర్ణమి తిథి రోజున శని హోమం నేను చేస్తున్నాను. కాబట్టి మనకు తెలిసినటువంటి వారందరికీ చెప్పండి, మీ కుటుంబ సభ్యులకు, మీ బంధువులకు, మీ చుట్టాలకి, మీ రిలేషన్షిప్లో ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి. శనీశ్వరుడు ఎలా మీకు మంచి చేస్తాడు చూడండి. మీ గురించి మనం ఎప్పుడైనా కూడా ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా మనం మన గురించి, మన పిల్లల గురించి, మన కుటుంబం గురించి ఎప్పుడు కోరుకోకండి. అందరూ బాగుండాలి అనే ఆలోచనలో మీరు అందరినీ బాగుండాలని కోరుకోండి. అందులో మీరు ఉంటారు ఖచ్చితంగా. ఇలాంటి విషయాల్లో శనీశ్వరుడు మీకు అనుగ్రహం అనేది తొందరగా కురిపిస్తాడు. అలాగే ఇప్పుడు శని హోమం జరిపిస్తున్నాను. శని హోమం జరిపితే, శని హోమం జరిపించడం వల్ల ఇతరులకు ఎంత మంచి జరుగుతుందంటే అంత మంచి జరుగుతుంది. ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, విదేశీ ప్రయాణాలు కానీ, సొంత ఇల్లు కల కానీ, వాహన యోగం కానీ, రుణ బాధలు కానీ, ఏదైనా శనీశ్వరుడు పటాపంచలు చేస్తాడు. కాబట్టి ఇలాంటి హోమం నేను చేస్తున్నాను కాబట్టి 30 సంవత్సరాల తర్వాత శనీశ్వరుడు తన కుంభరాశిలోకి వచ్చాడు కాబట్టి మీ బంధువులకు తెలియపరచండి. ఫలానా రామకృష్ణిహాన్ గారు శని హోమం తలపెడుతున్నారు, మీరు కూడా మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ శని హోమం చేయించుకోండి అని చెప్పండి. అది ఎంతో పుణ్యఫలం అండి. మీరు చేయించుకున్నారు, మీకు దగ్గర ఉన్న వాళ్ళకి చెప్పండి. అది ఎంతో పుణ్యఫలం. అది దానంత పుణ్యఫలం ఏం లేదు. మీరు చేయించుకోకుండా కూడా ఇతరులను చేపిస్తున్నారు చూసారా, అది మీకు ఎంతో మంచి చేస్తుందండి. నేను చెప్పేది అది. శనీశ్వరుడు మంచివాడండి, మంచి అద్భుతమైనటువంటి మేధస్సు గలటువంటి వాడు, మీకున్నటువంటి కర్మలని తొలగించేటువంటి వాడు. ఒక భిక్షగాడు వస్తాడు, మనం ఇంట్లో అన్నం తింటున్నాం, అమ్మా భిక్షాందేహి అంటాం. అన్నప్పుడు నీ మంచితనం ఎక్కడ కనపడుతుంది అంటే, శనీశ్వరుడు ఎలా అంటే సమన్యాయం చేయాలి. శనీశ్వరుడు ఎలా చూస్తాడంటే, ఇతను మంచివాడైతే ఈ అన్నం తీసుకెళ్లి భిక్షగాడికి ఇచ్చాడు అనుకోండి, శని కోపం చెందుతాడు. ఎందుకు? వాడికి భిక్షగాడు కదా, వాడికి అన్నం పెట్టావు కదా, ఎందుకు కోపం చెందుతాడు? నీ కడుపు మార్చుకుని వాడికి పెట్టడం అవసరమా? అవసరమైతే నువ్వు సగం తీసుకుని సగం ఇచ్చేసేయి. శనీశ్వరుడు ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాడు. మనం అతి మంచి కూడా మంచి పని చేయదండి. ఈ రోగంలో అతి మంచి పని చేయలేదు. ఫస్ట్ నీ భార్య, పిల్లలు, నీ కుటుంబాన్ని చక్కగా నువ్వు చూసుకున్న తర్వాత వేరే వాళ్ళకి దానం చేయి అంటాడు శనీశ్వరుడు. నువ్వు బాగుపడింది నువ్వు ఎందుకు దానం చేస్తావు అంటాడు. అది శనీశ్వరుని యొక్క గొప్పతనం అది. కాబట్టి శనీశ్వరుని అనుగ్రహం పొందడానికి ఈ నెల 24వ తారీఖు 2వ నెలలో 2024 సంవత్సరంలో శని హోమం తలపెడుతున్నాను. 12 రాష్ట్రాల వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ ఈ శని హోమంలో పాల్గొనండి. చాలా వరకు మంచి వేళా విశేషం అండి. శని 30 సంవత్సరాల తర్వాత శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి వేళా విశేషం. ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను తెలియజేస్తున్నాను. ఈ శని హోమంలో పాల్గొని శని అనుగ్రహం పొందాలని కూడా మనస వాచ కర్మేన కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.